ఒక బ్రాండెస్ అంటే 3000 4000 అమ్ముతారు. ఈ 4 ఇంకా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ 5th of April, టైం అరౌండ్ 11 అవుతుంది. అట్ ప్రజెంట్ నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నామన్నమాట. నేను ఇంకా అభిషేక్ గాడు. ఏడికి వెళ్తున్నామంటే గాంధీ బజార్ శ్రీరామ్ సెలెక్షన్స్ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ గానికి ఒకనికి, వాడు యూఎస్లో ఉన్నాడు, వాడి కుర్తాస్ క్లాత్స్ కావాలి అంటే అవి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట. ఎండ్ అయితే ఘోరంగా ఉంది బయట, అస్సలు తిరగకండి. మార్నింగ్ 10 o'clock 11 o'clock పిచ్చిగా ఉంది, పిచ్చి లేస్తుంది అసలు బయట. సో ఇప్పుడు టిఫిన్ చేసి ఇంకా అక్కడికి వెళ్తాం అనమాట. మా వాడు వ్లాగ్కి రాడంట, వస్తావారా? ఇప్పుడు ఫేస్ చూపించాడు అంటాడు, ఫేస్ రివీల్ తర్వాత వేస్తాడు అంటాడు. ఫేస్ రివీల్ చేపించినప్పుడు చూపిస్తాను మీకు. చలో పోదాం అడిగి. ఇప్పుడు నువ్వు రాలేవారు ఇప్పుడు మాతో అడిగి? వచ్చినారా మరి ఇంటి దగ్గరలో ఉందా? ఆ రోజు నైట్ మస్తు డల్లు తిరిగినట్టున్నాం. You stole my heart of gold after my silver soul. Can you dig any deeper now? ఒక 2 కుర్తాలు 3 కుర్తాలు తీసుకున్నాము. నేను మిగతావి చూస్తున్నాను అనమాట. ఇక్కడ రావా వ్లాగ్కి? ఎందుకు సిగ్గుపడుతున్నావురా? ఎందుకు రావురా? రాకేమైందిరా? ఈ 4 ఇంకా అదొకటి తీసుకున్నాం అనమాట. ఈ 5 కుర్తాలు తీసుకున్నాం అట్ ప్రజెంట్. మిగతా షర్ట్స్ తీసుకోమన్నాడు కానీ షర్ట్స్ నచ్చలే నాకు. ఇక్కడ షర్ట్స్ అంతా దాంట్లో నేను ఏం కంటెంట్ చేయాలి చెప్పు. ఫైవ్ కుర్తాలు తీసుకున్నాము, దాంతోపాటు ఒక కూనా ప్యాంట్ ఒకటి, అది కూడా తీసుకొని వెళ్ళాలి. Hold me close till I get up. Time is barely on our side. ఎంత పడ్డది ఒక షర్ట్? ఆ షర్ట్ 3,500 పడ్డది. సేమ్ క్లాత్, బ్లాక్ ప్యాంట్ ప్యాంట్ కాదు షర్ట్, సేమ్ ఇదే షర్ట్. కార్డ్ 3,500 పడ్డది. 250 రూపీస్ మీటర్. ఇది మీటర్ 250. నాకు ఈ షర్ట్ పడ్డ 3,500 లోపలికి. ఓ క్లాత్ పోయి ఓవరాల్ 1,000-1,500కి వచ్చేస్తుంది మనకి. అరే షర్ట్ 1.5 మీటర్ చాలరా. 250 అంటే 300-400కి వస్తుంది. స్టిచ్చింగ్ 1,000 వేసుకున్నా కూడా 1,200 16 అదే 1,500లో. క్లాత్స్ ఏమన్నా ఇది మనం చేసుకుంటే మనకి 1,500 లోపల వస్తాయి. ఒక బ్రాండెస్ అంటే 3,000 4,000 అమ్ముతారు. షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. బట్టలు తీసుకొని ఇక వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వెళ్ళాలి. ఇప్పుడు ఎండ అయితే సాగు కొడుతుంది అనమాట. ఇంకా మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళినాం మేము. నువ్వు చెప్పింది ఎక్కడ? పార్క్ ఇది షుగర్ కేన్ జ్యూస్ అన్నది. బయట ఒక గ్లాస్ కొన్నాను. ఎండ మామూలుగా లేదు బయట అసలు. చాలా అంటే చాలా టూ మచ్ ఉంది ఎండ బయట.
ఉండేది ముషీరాబాద్లో. ఎండ చూడండి అసలు ఎట్లుందో పైన. డైలాగ్ గుర్తొచ్చింది చెప్పిన. ఏం డైలాగ్? క్లియర్ స్కై ఎండ కొట్టి చెమట మట్టి. బట్టలు అయితే ఇచ్చేసినాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడే ఒక స్టంట్ అయిందనమాట. బేగంపేట నుంచి వస్తుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. అభిషేక్ గారికి చలాన్ వేసినారు అనమాట వితౌట్ హెల్మెట్. చూపిస్తాగా మీకు ఫోటో. 100 రూపీస్ వితౌట్ హెల్మెట్ ఫైన్ పడ్డది అనమాట మా వానికి. మనం స్టంట్ లేకుండా ఉన్నాం ఒక్కరోజు. అప్పటికి ఒక 4-5 తప్పించుకొని అటు ఇటు కొట్టుకుంటూ వచ్చినాం. లాస్ట్కి బేగంపేటలో పట్టుకున్నారు అనమాట. One eternity later. నా షాడో చూసి ఎట్లా వేస్తున్నాడు. వీని కళ్ళు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, ఫుల్ బ్లాక్ ఉంటాయి వీని కళ్ళు. అరే చూడు లియో, చూపిరా. వీని కళ్ళు చూడండి, మొత్తం కంప్లీట్ బ్లాక్ ఉంటాయి. వీని వైట్ అసలు కళ్ళు ఉండవు వీడిది. చీకట్లు వచ్చి ముఖం మీద నించుంటాడు. ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా వీని కళ్ళు. కళ్ళు చూపిలియో, చూపిరా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతా. ఈరోజు జిమ్కి కూడా వెళ్ళలే అనమాట. డైలీ జిమ్కి వెళ్తున్నా 1 వీక్ నుంచి. ఈరోజు సండే కదా, ఈరోజు జిమ్ కూడా లీవ్. వీనికి స్నానం చేపించిన ప్రతిసారి వీని దగ్గరికి వెళ్ళి మొత్తం పరిమళం వస్తుంది అనమాట. వీని షాంపూ అంత బాగుంటుంది. దేకన్ అంటున్నాడు. సరే నాడు ఇంటికి ఉన్నాడు. చలో రైట్ నా అయితే ఇంటికి వచ్చేసిన. పడుకుంటాం మోస్ట్లీ. కానీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట అయితే ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. నెత్తి పట్టేసింది అనమాట. సో అందరూ కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి. నేను ఒక్కరోజు తెలంగాణ ఒక్క స్టేట్లోనే 19 మెంబర్స్ చనిపోయినారంట ఒక్క డేలో సన్ స్ట్రోక్ వల్ల. ఎండలలో ఎక్కువ తిరగకండి బయట. నువ్వు కూడా అదే చేస్తున్నావు అంటారా? పైన ఒక రిఫ్లెక్షన్ వస్తుంది. ఈ రిఫ్లెక్షన్ ఏందని చూస్తున్నారా? అది యాక్చువల్లీ నా టెంపర్ గ్లాస్ పగిలింది అనమాట. నా ఫోన్ టెంపర్ గ్లాస్ పగిలింది. దానివల్ల రిఫ్లెక్షన్ వస్తుంది. అది అట్లా చేంజ్ అయిపోయాలి రేపు. అది నేను 6 months ట్రాన్స్ఫర్మేషన్ వీడియోగా రిలీజ్ చేసిన అనమాట. ఆ వీడియోకి రెస్పాన్స్ మంచిగా వచ్చింది. సో మేబీ నెక్స్ట్ వ్లాగ్లో 6 months ట్రాన్స్ఫర్మేషన్కి పాటించిన డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చలో until then, see you in the next vlog. Bye. Does it take to realize what's going on for many years?